మీకు ఈరోజు ఈ వీడియోలో గొరకలు ఎగురు ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఇందులోనే కొద్దిగా కల్లుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. గొరకలు ఎగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెంసేపటికి ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయిన ఆనియన్స్లో కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న గొరక ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ అన్నీ కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒకవైపు ఉడికిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మొత్తం అన్నీ కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నీసు వాసన రాకోకుండా మంచి సువాసన వస్తానికి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుని ఇవి ఇప్పుడు ఎక్కువగా కలుపుకోవద్దు, ఎందుకంటే ముక్కలు ఉడికినాయి కదా, పీసులు విడిపోతాయి. కాబట్టి మనం పీస్ లాగా ఉండాలంటే నెమ్మదిగా తిప్పుకుంటూ ఇవన్నీ కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం కర్రీ అంతా కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, గొరకల ఎగురు తయారైపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందులో నేను మసాలాలు ఏం వాడలేదు కదా, మసాలాలు ఏమీ వేయక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ విధంగా ఎగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. నేను ఏమీ వేయలేదు. చూసారు కదా, ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే నేను చేపల ఎగురు చేశాను. చేపల ఎగురు రెడీ అయిపోయింది. చూసారు కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.